లాస్ట్ వీక్ మా క్యాంట్ లో మెడికల్ క్యాంప్ అయింది. డాక్టర్స్ అందరూ వచ్చారనమాట ఇక్కడికి. నేను వెళ్ళి చెకప్ చేయించుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మోక్షాన్ని పడుకుని పెట్టి నేను కూడా పడుకుపోయాను. ఎందుకంటే ముందు రోజు ట్రిప్ కి వెళ్ళాం కదా, బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర వచ్చేసి నేను కూడా పడుకుపోయాను. నాకు వేరే బ్లాక్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అనమాట. మీ ఇంటి వెనకతల థర్డ్ ఫ్లోర్ నుంచి ఎవరో కింద పడిపోయారంట, నీకేమైనా తెలుసా అని. మా ఇంటి వెనకతల లేదే, అలాంటిదేం లేదే అని చెప్పి నేను తనతో అన్నాను. లేదే బాబు, నిజంగా పడిపోయారు ఎవరో, నేను డాక్టర్ దగ్గరికి చెకప్ కి వెళ్తున్నాను, పెద్దగా గొడవ వినిపిస్తే బయటకు వచ్చి చూస్తే అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు అతన్ని అని చెప్పి తను చెప్పింది. అవునా, నాకు తెలియదే అని చెప్పి నేను మా ఇంటి కింద ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. ఏంటి ఇలా అంటున్నారు, నిజమేనా అని. అవును నిజమే, పడిపోయారు, అందరూ వచ్చారు, నువ్వెందుకు రాలేదని చెప్పి నన్ను అడిగింది. మొత్తం క్యాంట్ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు, నేను మాత్రం వెళ్ళలేదు. అంత పెద్ద గొడవ అయిందంట, నాకు ఇంత రవ్వ కూడా తెలియలేదు. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే ఇల్లు అనమాట. ఎలా పడిపోయారు, ఎందుకు పడిపోయారు, సూసైడా లేకపోతే తాగేసి పడిపోయారా, జారిపోయి పడిపోయారా, ఏమీ తెలియదు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. అతనైతే ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ సిచువేషన్ చూసి వచ్చిన వాళ్ళు 3 రోజులు మనుషులు అవ్వలేదు తెలుసా. వాళ్ళే అలాగైపోతే నేను ఆ సిచువేషన్ చూసుంటే డెఫినెట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేదాన్ని. ఫస్ట్ బాధపడినా తర్వాత రియలైజ్ అయ్యాను చూడలేనందుకు. హీరోస్ ఇవేం పనులరా, కొంచెం జాగ్రత్తగా ఉండండి.